ఈరోజు దేవుని వాక్యము ధ్యానం చేసుకుందాం. ఈరోజు దేవుని వాక్యము నిర్గమాకాండము 14వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణ మీరు ఓరక నిల్చుండి చూడుడి. ఇక్కడ వాక్యంలో మనం చూడగలిగితే చూడండి, మరి ఇక్కడ మోషే గారు చెప్తున్న మాట ఒక వాగ్దానం కనిపిస్తూ ఉంది. భయపడుకుడి, యెహోవా నేడు మీకు కలగజేయబోవు రక్షణ ఓరకుండి చూడుడి. చూడండి, మనము మన జీవితాల్లో జీవిస్తున్న కాలంలో అనేక అపాయాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే అనేక రుణబాధల సమస్యలు కనిపిస్తాయి. రుణబాధలు కలిగిన వారు ఈరోజే లాస్ట్ డేట్, ఈరోజు డబ్బులు ఇవ్వకపోతే మరి మేము ఊరుకోం అంటారు, మనకి రుణాలు ఇచ్చేవారు కదా. ఇటువంటి సమస్యలు, అపాయం వెనుక అపాయం ఉన్నప్పుడు ఈరోజు ఎలాగూ మనకి ఈ అపాయం తప్పుతుందో అనే ఆలోచన కలిగిన ఎంతోమంది ప్రజలు నేటి కాలంలో రుణబాధలే కాదండి, మనం చూస్తున్న అనేక రకాలైన శ్రమలు, ఉద్యోగాల్లో కూడా చూడండి, ఈ దినము టార్గెట్ కంప్లీట్ చేయకపోతే, ఈ మంత్ టార్గెట్ కంప్లీట్ చేయకపోతే శాలరీ తగ్గిస్తూ ఉంటారు. లేకపోతే ఇంకా చాలా రకాలైన పరిస్థితులు ఉద్యోగాల్లో కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మనం మనకు వచ్చే జీతాలు కుటుంబాలకు సరిపోక ఈరోజు ఎలా గడుస్తుందో అనుకుంటాం. అలాగే ఇప్పుడు జూన్ మొదలవుతూ ఉంది కదా, చాలామంది స్కూల్కి పిల్లల్ని పంపించాలి. మరి స్కూల్కి అడ్మిషన్స్ ఫీజులు అవి ఇవి చాలా రకాలైన ఒత్తిడులు ఉన్నాయి. ఈరోజు ఎలా జరుగుతుందో అనే భయము చాలా మందిలో ఉంది. అయితే చూడండి, దేవుని వాక్యము వాగ్దానం ఇక్కడ కనిపిస్తూ ఉంది. మరి భయపడకుడి, ఏం చేయొద్దు, ఇటువంటి అపాయాలు, ఇటువంటి కష్టముల విషయంలో భయపడవద్దు. నేడు మీ కొరకు రక్షణ అనగా ఈ దినము ఎలా గడుస్తుందో అని భయపడుతున్న మన జీవితంలో ఎవరు రక్షణిస్తారట? ప్రభువే. కాబట్టి భయపడవద్దు, ఓరకుండి చూడుడి. ఏం చేయాలట? మనం ఓరక నిలబడి ప్రభు మీద మనము ఆనుకొని ఈ దినము దేవా ఎలాగూ జరిగిస్తావో, ఈ యొక్క ఆటంకము లేకపోతే, ఈ అపాయము లేకపోతే ఈ కష్టము ఎలా దాటిస్తావా అని మనం ప్రభువుని వాగ్దానం ఎత్తి ప్రార్థన చేస్తే వాగ్దానములో ఉన్న రక్షణ ప్రతి అపాయములో ప్రభు మనకు అనుగ్రహించి మనమేమి చేయక్కర్లేదు, ప్రభువే అద్భుత కార్యాలు చేస్తారు. ఆ అద్భుతం మీలో కూడా జరగాలి అనుకుంటే నాతో పాటు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. దినదిన గండముగా దేవా, నేటి కాలం నరుని జీవితము ప్రారంభంగా దేవా తండ్రి, నరుని జీవితంలో అటువంటి దినదిన గండాలు, కష్టాలు, శ్రమలు, ఈ దినము ఎలా గడుస్తుందో, ఇంటి బాధ్యతలు ఎలాగో అని దేవా సతమతమవుతూ ఉండి ఎన్నో కుటుంబాలు ఉన్నాయి ప్రభువా. వారి విషయంలో ప్రార్థిస్తూ ఉన్నాం. నీవే వాగ్దానం ఇచ్చో, భయపడవద్దని, రక్షణ ఓరకనే నీవు కలగజేస్తాను, ఓరకనే ఉండి చూడమని చెప్పావు కదా ప్రభువా. ఆ బిడ్డలైన వారి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ వాగ్దానం ఎత్తి ప్రభువా, ఈ వాగ్దానంలో ఉన్న రక్షణ, అపాయం నుండి విమోచన, కష్టముల నుండి రక్షణ, అనేక రకాల అవస్థల నుండి విమోచన నీవే దయచేసి ప్రభువా, వారికున్న అపాయాల్లో నీవే రక్షించి దినము ఎలా గడుస్తుందో అని గండముగా చూచు వారికి గండములను దాటించి గొప్పగా ప్రభువా అద్భుతం జరిగించి దీవించుమని యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మరణా